ఫ్యాకల్టీ అనేవాళ్ళు ఎలా ఉండాలి? స్టూడెంట్స్‌కి పాఠాలు చెప్పాలి. ఒకవేళ వాళ్ళు ఏదన్నా పిచ్చి చేష్టలు చేసినా, కోతి చేష్టలు చేసినా ఈ స్టూడెంట్ బిహేవియర్ కాబట్టి బిహేవియర్ బాగోకపోతే సైలెంట్‌గా వెళ్ళిపోవాలి. వాళ్ళు ఏమీ రియాక్ట్ అవ్వకూడదు. ఇక స్టూడెంట్ అనేవాళ్ళు ఎలా ఉండాలి? ఈ ఫ్యాకల్టీని రెస్పెక్ట్ ఇవ్వాలి. ఈ గౌరవంతో పాటు వాళ్ళకి ఎంతవరకు అవసరమో అంతవరకు తెలుసుకోవాలి. అంతేగాని అంతకు మించి ప్రవర్తించకూడదు. సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇటీవల ఏపీలో వన్ ఆఫ్ ది రెప్యూటెడ్ కాలేజ్, నేను పేర్లు చెప్పదలచలా. సో దాంట్లో వచ్చేసరికి ఒక సీన్ జరిగిందనమాట. ఆ సీన్ ఏంటి? సో మీరు థంబ్‌నెయిల్ చూసుంటారు. సో దాని గురించి ఇప్పుడు క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా. సో ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయొచ్చు. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. దీంతో పాటు ఇంకా ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే, వన్ ఆఫ్ ది రెప్యూటెడ్ ఇంజనీరింగ్ కాలేజీలు. సో జనరల్గా ఇంజనీరింగ్ కాలేజీలో ఏంటంటే మ్యాక్సిమం ఆఫ్ ది కాలేజెస్ మొబైల్ ఫోన్స్ బ్యాన్ చేస్తాయి. అంటే లోపలికి తీసుకురాకూడదు. అయితే అందరూ స్టూడెంట్స్ తీసుకొస్తూ ఉన్నారు, ఆడపిల్లలు కూడా తీసుకొస్తూ ఉన్నారు. ఇది కామన్, కనపడకుండా చేస్తూ ఉంటారు. అయితే క్లాసులు జరిగే టైంలో నువ్వు క్లాసు చెప్పే ఫ్యాకల్టీకి ఇబ్బంది కలగకుండా సెల్ ఫోన్ వాడటం అనేది పనిషబుల్ క్రైమ్. అది నేను కాదంటలేదు. అయితే లంచ్ టైంలో కానీ ఏదోట్లో కానీ క్యాంపస్లో బయటికి వెళ్ళి ఏదన్నా చేసినా దానికి పెద్దగా పట్టించుకోవాల్సిన పని ఉండదు. కాకపోతే ఇక్కడ జరిగింది ఏంటంటే, ఒక అమ్మాయి వచ్చేసరికి ఒక ఫోన్ మాట్లాడుతూ బయటికి లంచ్ టైంలో ఇంట్లో ఏదైనా ప్రాబ్లమో ఏదో మొత్తానికి ఫోన్ మాట్లాడుతుందో, లేకపోతే ఏమైనా డౌట్ వచ్చి అందులో యూట్యూబ్లోనో దేంట్లోనో చూసుకుంటూ ఉందో, మొత్తానికి వచ్చి వన్ ఆఫ్ ది లేడీ ఫ్యాకల్టీ వచ్చేసరికి ఫోన్ లాక్కోవడం అయితే జరిగింది. ఇక్కడ ఫోన్ లాక్కొని ప్రిన్సిపాల్ గారికి ఇస్తా అని చెప్పేసి వెళ్ళిపోవడం జరిగింది. ఇక ఈ అమ్మాయి ఏం చేసింది? ఈ అమ్మటే వచ్చింది. సో స్టూడెంట్స్ అంటే కామన్గా ఏంటంటే చిలిపి చేష్టలు చేస్తూ ఉంటారు, వెనక నుంచి వెక్కిరించడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఎక్కిరిస్తా వెనక వెళ్తుంటే ఇక ఆ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వెనక్కి తిరిగి వెనక్కి వచ్చామంటే చెప్పుతో కొడతాను. సో ఇక ఈ అమ్మాయికి షార్ట్ టెంపర్, చిన్నపిల్లలు అంటే ఇక ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక ఈ అమ్మాయి కూడా నిన్ను చెప్తా కొడతానని చెప్పేసి ఇక దూషించకూడని పదజాలంతో ఇక ఇద్దరి మధ్య వాగ్వాదం అయితే బాగా జరిగింది. అయితే కొట్టాంది ఫ్యాకల్టీ. ఈ అమ్మాయి వెళ్ళేసేసి నిజంగానే చెప్తూ కొట్టింది. సో అక్కడితో ఆగల. ఈ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో చేతిలో పట్టుకున్నా కూడా చేతితో చంపబోతుంది. ఇంతలోకి వచ్చేసి పక్కన అందరూ స్టూడెంట్ కానివ్వండి, అక్కడ ఉన్న స్టాఫ్, ఇప్పుడు పీఈటీ లాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు వచ్చేసరికి చేతులు పట్టుకుని కట్టేశారు ఆ అమ్మాయిని. సో ఇందుట్లో మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ఈ అమ్మాయి ఒక్కదే ఫోన్ తీసుకొచ్చినట్టయితే ఈ వీడియోని రికార్డ్ చేసిన వాళ్ళు కూడా ఫోన్ తీసుకొచ్చినట్టే కదా, మొబైల్ ఫ్యాకల్టీ, మరి స్టూడెంట్స్. సో ఇప్పుడు స్టూడెంట్సే అలాంటి పనులు చేస్తారు. అందుట్లో ఆ వీడియో కూడా చూసినట్టయితే ఫ్యాకల్టీ చూస్తారేమో, లేకపోతే మేనేజ్మెంట్ వాళ్ళు చూస్తారేమో అని చెప్పేసి భయంగానే వీడియో ఒకసారి కింద దింపడం, పైకి లేపడం మీరు చూసే ఉంటారు ఈ పాటికి. సో చేయటం అయితే చేశారు. అయితే ఇప్పుడు ఇక్కడ క్లియర్గా ఏం కనిపిస్తూ ఉందంటే, సో చూసే వాళ్ళకి ఎలా ఉందంటే, మొబైల్ ఫోను క్లాస్లో వాడలేదు, బయట క్యాంపస్లో వాడారు. ఇప్పుడు ఈ అమ్మాయి ఒక్కదే తీసుకురాలేదు, మిగతా వాళ్ళు కూడా తీసుకొచ్చారన్న ఉద్దేశంలో స్టూడెంట్ కోణంలో పోతాం. ఇంకో కోణం ఏంటంటే, ఫ్యాకల్టీ అన్నిటికీ రియాక్ట్ అవ్వకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయి మొబైల్ తీసుకెళ్ళి ప్రిన్సిపాల్ గారికి ఇచ్చేస్తుంటే ఇక్కడ దాకా వచ్చేది కాదు. వెనక్కి తిరిగి ఆ మాటను బట్టి ఇక్కడ ఇటు నుంచి షార్ట్ టెంపర్ వచ్చింది. సరే, ఒకరికొకరు వాగ్వాదం జరిగింది, చెయ్యి అయినంత వరకు ప్రాబ్లం లేదు. కాకపోతే ఇక్కడ చెయ్యి వేసుకోవడం అనేది ఎంతైనా చదువు చెప్పే గురువు మీద ఇది స్టూడెంట్ తప్పు కూడా చాలా వరకు ఉంది. అంత షార్ట్ టెంపర్ ఉన్నంత మాత్రాన ఇప్పుడు ఫ్యాకల్టీ అనేవాళ్ళు తల్లిదండ్రుల కంటే గొప్పవాళ్ళు అని చెప్పేసి చెప్తారు కదా. సో ఇక్కడ వీళ్ళ తప్పు కూడా కనిపిస్తూ ఉన్నది. మరి మొత్తానికైతే ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇరువైపులా తప్పు ఉన్నట్టయితే క్లియర్గా తెలుస్తూ ఉంది. ఏంటంటే, మనం నోరు అదుపులో పెట్టుకుంటే అవతల వాళ్ళు కూడా మంచి అవుతుంది. సో ఇప్పుడు మన రూల్స్ మనం ఫాలో అయ్యేటప్పుడు అరవకుండా మన పని మనం చేసుకుని వెళ్ళిపోతే ప్రాబ్లం. ఎందుకంటే మనకన్నా పైన ఇంకా చాలామంది ఉంటారు. అది ఈ కొత్తగా ఇప్పుడు సెకండ్ ఇయర్ కానీ థర్డ్ ఇయర్ కానీ జాయిన్ అయిన వాళ్ళు అంటే స్టూడెంట్ మెంటాలిటీ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలియంది కాదు. ఓకేనా? సో ఎప్పుడు కూడా నేను చెప్పొచ్చేది ఒకటే ఏంటంటే, వాళ్ళు రూల్స్ పెట్టినప్పుడు రూల్స్ ఫాలో అవడం మంచిది. అసలు ఇదంతా కూడా క్యాంపస్ ఎంట్రన్స్లోనే ఈ మొబైల్ ఫోన్స్ చెకప్ అనేది చేసి పంపిస్తే, ఒకవేళ ఫోన్ దొరికినా అది ఉంచేసి అక్కడ సాయంత్రం ఫైన్ కట్టి తీసుకెళ్ళిపోయేటట్టు ఉంటే ప్రాబ్లం ఉండదు. ఇదంతా రాదు.
మరి వాళ్ళకి వీళ్ళకి ఏం జరిగిందో మొత్తానికి ఏదో తెలియదు. మీలో ఎంతమంది వీడియో చూశారు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీరు ఎవరు తప్పు అంటారు ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి.